హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. రైట్, మనం జాగ్వర్తో ఉన్నాం. సో జాగ్వర్ ఎవరిది అనుకుంటున్నారా? మనం ప్రస్తుతం దర్గా ఏరియాలో ఉన్నాం. దర్గా చిన్న పైల్వాన్ యూట్యూబ్ మోస్ట్ ట్రెండింగ్ ఆయన. సో ఆయన ఇంటి దగ్గరకు వచ్చాము. సో ఇవన్నీ ఆయన కార్ కలెక్షన్ అనమాట. సో వెనకాల మనకి ఫార్చునర్ ఉంది. సార్ నమస్తే. సో బయటికి వెళ్తున్నట్టు రేట బయటకు కొద్దిగా పని ఉన్నది, మీరు సో వస్తున్నారు. ఇవన్నీ కూడా మీ పార్కింగే? పార్కింగ్ లేదు కదా, కొద్దిగా ఇంటి పని నడుస్తుంది. ఓకే, సో రెనోవేషన్ కూడా చేస్తున్నారు అనుకుంటా. ఇంకా కొద్దిగా కంప్లీట్ ఒక లోపల కూడా బాగా చేంజ్ చేసినట్టున్నారు. బాగా 2 months లో కూడా కంప్లీట్ అవుతుంది. 1 man షో అయినది. సో ఎక్కడికి వెళ్ళి కార్లన్నీ కూడా ఆయన ఇంటి వస్తాయి. సో బర్త్డే కోసం అనుకుంటే ఇవన్నీ లాస్ట్ బర్త్డే సార్ అది? బర్త్డే. ఓకే సార్. సరే, లోపల కొత్తగా మొత్తం రెనోవేషన్ చేయించినట్టున్నారు. అంతా మొత్తం. సో ఏం సార్ మొత్తం ఇది పెద్ద సెటప్ ఉంది ఇక్కడ? సెటప్ అంటే లైటింగ్ ఎక్కువ 200 లైటింగ్ సెట్ ఇచ్చిన సార్. అట్లా గోల్డ్ కోటింగ్ సార్. కోటింగ్ సార్ ఎక్కడ నుంచి సార్ ఇది? ఎక్కడ నుంచి? బయట నుంచి వచ్చినాయి ఇవి. ఆర్డర్ ఇస్తే బయట నుంచి. ఓకే, మీదేనా వాష్ బేసిన్ గోల్డ్ ఉండాలి ఇట్లా అని ఉండాలని సెలెక్ట్ నాదే. సో నిజంగా ఇది మనం వీడియోలో చూస్తే మాత్రం నిజంగా ఇదంతా నాదే సెలెక్ట్. చాలా రిచ్ వరకు మిగతా కొద్దిగా ఇంటర్వల్ డిజైన్ వాళ్ళు ఇచ్చారు, అదంతా నేను తీసుకున్నాను. సో ఇది కూడా గోల్డే? గోల్డ్. ఓకే, ఇది గోల్డ్. గోల్డ్, అది గోల్డ్. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది అంత గోల్డ్ ఇంట్లో పెట్టుకోవడం? మంచిగా అనిపిస్తుంది. ఎందుకు గోల్డ్ హ్యాపీనెస్ ఇస్తుంది గోల్డ్ కలర్. ఓకే, ఒక రాజుల కలర్ లాగా అనిపిస్తుంది గోల్డ్ వాష్ బేసిన్ కానీ మీ గోల్డ్ ఇదంతా కూడా. సో ఒకసారి అది కూడా చూద్దాము. ఇది కూడా రీసెంట్ గానా సార్ చేయించింది? రీసెంట్ చెట్లు బయటకు వెళ్ళి తెచ్చినాం. ఒకటి 10,000 పడుతుంది చెట్టు. ఎక్కడ నుంచి తెచ్చేసారు ఇది? ఇక్కడ కోటి. ఓకే, చెట్లు అన్ని కాస్ట్. చప్పట్లు కొడితే వస్తాయి సార్? అంతే. సో లైట్స్ ఒకసారి చప్పట్లు కొడితే వస్తాయి అంటే టెస్ట్ చేద్దాం. ఓకే, చప్పట్లు కొట్టినా వచ్చేస్తాయి, లేకపోతే ఒక అడుగు పెట్టిన వచ్చేస్తాయి. ఓకే రైట్, వెళ్దామా సార్ పైకి సార్? ఓకే, ఇవన్నీ ప్రొఫైల్ లైట్స్. ఇది మొత్తం ఇది వైరింగ్ లోపలనే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ప్రొఫైల్ లైట్ అంటే ఉట్టిగా లైట్లలా కాదు, దానికి ఒకటి అది వస్తుంది. ఓకే, సో దాన కర్ణుడు ఓ ఇచ్చే సార్ గిఫ్ట్ ఇది? సికింద్రాబాద్ లో ఉంటాడు ఆయన ఇచ్చిండు. ఓకే, అది వేస్ట్ కింద స్థలం లేకుండా ఇంత మూలు. రైట్, ఇక పైన ఫ్లోర్ తీసుకుని నుంచి ఇది సీడా పెట్టింది. ఇంకో మంచి సెట్ అయింది సార్ ఇది ఫోటోకి ఈ ఏరియాకి. సో ఎన్టీఆర్ స్టైల్లో పెట్టినారు సార్ మొత్తం. వాళ్ళే ఎట్లా తీసుకోవచ్చు, అంతా హ్యాండ్ పెయింటింగ్, అంతా ఆర్ట్. అది 4-5 లక్షలు అయింది దానికి. ఎంత అయిందో ఖర్చు చెప్పలేము, దాని ఖర్చు అంచనా వేయలేము. ఓకే, ఇది బాబు బెడ్రూమ్. ఇది బాబుది బెడ్రూమ్. ఇవన్నీ లైటింగ్ అనేది జర స్పెషల్గా. ఓకే, ఇవి మంచం కింద లైట్స్ ఇట్లా వస్తాయి. ముందు ఇలాగే ఉండనా సార్? కింద కింద ఎట్లానే ఉంది కదా కింద ముందు? కింద మీరు మీ బెడ్రూమ్ ముందు. ఇది బాబుది బెడ్రూమ్, కింద నాదే కిందనే. ఓకే, సార్ కబోర్డ్ అంతా కబోర్డ్, డోర్లు తీసిన లైట్లు వస్తాయి అలా. ఓకే ఓకే, కబోర్డ్స్ డోర్లు ఓపెన్ చేస్తే లైట్స్ వస్తాయి. చూద్దాం సార్ అయితే. ఆటోమేటిక్ డిజైన్. వాష్రూమ్ లోపల ఆటోమేటిక్ అంటే ఒక టచ్ అవుతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇది వాష్రూమ్. ఓహో, ఇక్కడ వాష్ ఏరియా ఉందని కూడా తెలుస్తుంది తెలియదు, డిజైన్ లో కలిపేసి. రైట్, ఓకే. వాష్ బేసిన్ సార్, గోల్డ్ కలర్ అన్నది. రైట్, మొత్తం లైటింగ్ గోల్డ్ తో నింపేస్తుంది అయితే వాష్రూమ్ కూడా. ఇంకా వర్క్ ఉంది, కంప్లీట్ కాలేదు అంత పని. రేపు సోఫాలు ఇట్లా ఇలా సోఫాలు వస్తాయి, మొత్తం సోఫాలు. ఇదే పెద్ద ఇంట్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ అవుతుండొచ్చు నార్మల్ గా అయితే, అంతే కదా సార్? ఇది ఎక్కడ నుంచి తెప్పించారు సార్? ఇది ఏం లేదు, పాతదే. ఇది మీద వేసినాము, కింద ఉండే. ఓకే, పైన వేసినాము. సో ఇది ఎన్ని సంవత్సరాల ఉంది సార్ మీ దగ్గర? ఇది 20 years నుంచి ఉంది. ఫస్ట్ కింద ఇల్లు కట్టినప్పుడు అది సార్, కింద ఇల్లు కట్టినప్పుడు. ఓకే, చాలా రిలాక్స్డ్ ఉంది సార్ ఇది. ఇది ఎవరు సార్ బెడ్రూమ్? పిల్లలకు పాపలకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉండడానికి.
వాళ్ళకి రెడీ ఇంకా వచ్చినప్పుడు వచ్చినప్పుడు పిల్లలు ఇట్లా రెస్ట్ ఎవరు బెడ్రూమ్ వాళ్ళకు ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో ఫైనల్ గా ఇది చిల్ల ఏరియానా సార్ ఇది? పైన ఏది పైననా? ఇది ఇది ఎప్పుడన్నా ఇట్లానే ఫంక్షన్ అయినప్పుడు డైలీ ఎన్ని వేస్తాడు పెగ్లు దర్గా చిన్న డైలీ ఏం లేదు, ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి డైలీ అట్లా కుదరదు కదా డైలీ. ఇంత మంచి ఏరియా ఇది అంతా ఎప్పుడు సెటప్ అవుతుంది సార్ ఇది? ఒక 20 daysలో అయిపోతుంది. ఇవన్నీ కొన్ని సౌండ్ సిస్టమ్ సెంటర్లు వేసి ఇవన్నీ 20 daysలో కంప్లీట్ అవుతుంది. డైలీ ఎన్ని వేస్తారు సార్ పెగ్గులు చిన్న డైలీ ఏం లేదు, ఎప్పుడన్నా ఒకసారి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఓకే. నేను చాలా తక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అంటే క్లోజ్ వాళ్ళతో కూర్చుంటుంది ఎప్పుడన్నా ఇట్లనే మీ ఎంబడి తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు అంటే ఎప్పుడన్నా ఒకసారి. ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారు సార్ అంతే ఇవన్నీ బాటిల్స్ అన్ని కూడా లిక్కర్ బాటిల్స్ ఇక్కడనే ఉంటాయి కదా. ఎవరన్నా ఫారెన్ నుంచి గిఫ్ట్ ఫారెన్ నుంచి ఫారెన్స్ ఉంటాయి, అన్ని నింపేసేయాలంట. 10 లక్షలు పెడితే అన్ని బాటిల్ వచ్చేసి అన్ని కాస్ట్లీ, అన్ని కాస్ట్ 30-40 వేల బాటిల్. కేవలం దీనికి ఎంత అవుతుంది సార్ ఈ సెటప్కి? సెటప్కి ఇది చేయనికేనా కౌంటర్ ఇదంతా 20 లక్షల దాకా ఉండొచ్చు దీనికే. ఇవన్నీ కలిపి ఇది అది అవన్నీ అసలు అంచనా వేయలేము. దీన్ని ఖర్చు పట్టలేము, కష్టం. ఖర్చు అసలు పెట్టినా పోతూనే ఉంటుంది. ఇంకా ₹1 పెట్టి తింటుంది, ఇంకా ₹1 పెట్టి నువ్వు నీ ఇష్టం ఇంటికి ఎంతనా పెట్టుకోవచ్చు. నీకు 50 లక్షలు కావచ్చు, ₹1 కావచ్చు, 10 కోట్లు పెట్టుకో, నీకు నచ్చినట్టు చేయించుకోవచ్చు. అంతే, ఏముందా పెద్ద విషయం ఏం లేదు. ఇప్పుడు ఈ చైర్లు ఉన్నాయి, ఇది 3000 దొరుకుతుంది, 20,000 లబ్బి దొరుకుతుంది, అది మన ఇష్టం. అంటున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క లాగా ఉంటుంది. అదే ఐటమ్ ఒకటే ఐటమ్ 20,000లో ఉంటుంది, 5,000 లబ్బి ఉంటుంది, అంత ఫరక్ ఉంటుంది. మనం నచ్చినట్టు చేసుకోవాలి. అంతే. ఇది బండలు ఇప్పించేది ఇంట్లోనే ₹40 దొరుకుతుంది, 200 లబ్బి దొరుకుతుంది, మనం నచ్చినట్టు తీసుకోవాలి, అంతే ఫరక్ ఉంటుంది. అంటే ఏదైనా మనం మనం ఎంత పైసా పెట్టుకుంటే మన మీద ఉంటుంది, మన పైన ఉంటుంది. పెట్టుకునేది ఎంతనైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పెళ్లి ఎట్లా 10 లక్షల పెళ్లి చేయొచ్చు, రూపాయి లేకుండా పెళ్లి చేయొచ్చు, 100 కోట్ల పెళ్లి చేయొచ్చు. ఇప్పుడు అంబానీ చేసిండు కదా, అట్లా చెప్తున్నా, మన ఇష్టం ఉంటుంది. సో అంబానీ పెళ్లికి కూడా చాలా మంది సెలబ్రిటీస్ పోయినట్టు కదా? చాలా మంది. ఎక్కడెక్కడ సెలబ్రిటీస్? అంతా మామూలు ఇండియా మొత్తం, ఇండియా ఫారెన్ కంట్రీ సెలబ్రిటీస్, ముఖ్యంగా ఇండియాలో టాప్ మోస్ట్. ఇండియా టాప్, బయట దేశాలకు వెళ్ళి వచ్చి అమెరికాకి వెళ్ళి టాప్ మోస్ట్ బాలీవుడ్ యాక్టర్స్, మన యాక్టర్స్. అంటున్నా ఖర్చు పెళ్లిళ్ళకు ఇంటికి పట్టుకోలేము, ఖర్చు తట్టుకోలేము. చాలా మనం ఎంత నీ ఇష్టమే ఉంటుంది, అట్లా మన పైన ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సెటప్ అవుతుంది సార్? ఇది 20 daysలో అయిపోతుంది అంట. రేపు అన్ని సూపర్లకి అన్ని అయిపోయినాయి. 20 days తర్వాత మళ్ళీ వస్తాం. చాలా బాగుంటుంది. ఇట్లా ఉండదు ఇల్లు. ఒక 20 days తర్వాత చాలా అదిరిపోతుంది ఇల్లు. ఏదైనా ప్లేన్ గా కనబడుతుంది. మా సబ్స్క్రైబర్స్ కూడా వెయిట్ చేస్తుంటారు, కంపల్సరీగా చిన్న పైల్వాన్ ఇల్లు చూడాలి. 20 days తర్వాత సెకండ్ మళ్ళీ ఇస్తున్నామని, సెకండ్ హోమ్ టూర్. అప్పుడు అన్ని చెట్లు గిట్ల అన్ని ఇవన్నీ చెట్లు వస్తాయి బాల్కనీలో. 100 చెట్లు వస్తాయి. ఓకే, బాల్కనీ కూడా చూద్దాం సార్ ఒకసారి. బాల్కనీ చెట్లు ఇవన్నీ చాలా డిజైన్, వాటర్ ఫాల్స్. ఓకే, ఇది ఎక్స్టెండ్ చేసింది దాదాపు ఇక్కడ ఈడికే ఉండే, ఈడికే ఎక్స్టెండ్ చేసిన. ఈడికే ఉండే కదా సార్? ఆడికే ఉండే. కొద్దిగా ఇక్కడ బయట చాలా సేఫ్టీ సార్ ఇది. అవును, ఈ చెట్లకి దేనికి మొత్తం ఇదంతా. ఎందుకంటే ఎంత నువ్వు 10 కోట్లు 20 కోట్లు పెట్టుకోను, ఇంత బాల్కనీ ఇయ్యాడు, కొద్దిగా డబల్ లాగా ఇస్తాడు ఇంత. అవునవును సార్, మన సొంత మిల్లని మనం ఎంతనైనా చేసుకోవచ్చు. ఈ వెల్యుయేషన్ 30 సంవత్సరాల వెల్యుయేషన్ ఇదా సార్? అప్పట్లోనే రాజుల్లా రాజుల్లాగా పార్లమెంట్ భవనం ఉంటది కదా, వైట్ హౌస్ అని పెట్టిరు. యుఎస్ లో ఉంటుంది ఇట్లా వైట్ హౌస్. సో మంచిగా ఉంది సార్ బాల్కనీ మొత్తం కూడా. దాదాపు ఇక్కడే 2 రూములు వాడేటట్టు ఉంది. ఇక్కడ డైనింగ్ కానీ సిట్టింగ్ కానీ అంతా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే జర మంచిగా ఉండాలన్నట్టు, జర చైర్లు గిర్లేసి గార్డెన్ మీద తయారు చేసి ఇట్లా ర్యాంప్ లాగా పైకి వెళ్ళేస్తుంది, ఇట్లా అంత చెట్ల లాగా వస్తుంది. ఓకే, అంత మొత్తం చాలా బాగుంటుంది. సాయంత్రం మంచి చిల్లవచ్చు ఇక్కడ, చాలా బాగుంటుంది. అయినాక ఈవినింగ్ టైం నుంచి కాఫీ టీ తాగుకుంటాం, చాలా బాగుంటుంది. సో 3 అమ్మాయిల్లో వచ్చే 2 అమ్మాయిలకి ఇదా సార్? అంతే, వాళ్ళ ఎవరి బెడ్రూమ్ లో వాళ్ళకు వచ్చి పిల్లలు. ఇవి 3 ఉన్నాయి సార్, చిన్న బెడ్రూమ్లు 3 ఉన్నాయి. 3 మొత్తం 5 బెడ్రూమ్. 3 అమ్మాయిలకు 3 బెడ్రూమ్. 3
సో వాళ్ళు లేనప్పుడు క్లోజ్ ఉంటుంది ఇంక ఇది, అంతే. ఎవరికి వాళ్ళకి ఫోటోలు పెట్టాలి, ఇంకా ఫోటోలు పెట్టేసేసి వాళ్ళకి అలాట్ చేస్తారు ఇంకా. వాళ్ళకి వాళ్ళ ఏమున్నది వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటారు తెచ్చి. వాళ్ళు చాలా హ్యాపీ అనుకుంటే ఇంకా. అంతే. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇప్పుడు పెళ్లికి వచ్చినా ఏదో వచ్చినా ఒక బెడ్రూమ్ అలా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏమున్నవి వచ్చి ఉండిపోతారు. ఏమంటారు సార్ బెడ్రూమ్ మీద ఎవరు ఎట్లా అయిపోయిందంటే పిల్లల పెళ్లి లేగానే వదిలేస్తారు. అవును ఇక మనకి ఇంటికి ఎందుకు వస్తారని అట్లా కాకుండా వచ్చిన భారంగా చూస్తున్నారు. వారానికి అట్లా కాకుండా వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ఎప్పటికి ఉండేటట్టు వచ్చినప్పుడు స్టే చేయడానికి హాయిగా ఉండడానికి చేయించింది. చాలా మంది రెంట్లు వస్తాయని చెప్పి కింద ఫ్లోర్ రెండు పైన అంతా కట్టి రెంట్కి ఇస్తారు కదా సార్. అవును, నా 10 సంవత్సరాలు అట్లనే ఉండే. పైన నాది అట్లనే ఉండే, కింది ఫ్లోర్ లోనే ఉన్నా నేను. నాకు సరిపోలేదు, ఇబ్బంది అవుతుంది అనేసి పైన ఫ్లోర్ మొత్తం అలా పంపించేస్తారు. అందరూ కాల్ చెప్తున్నాడు. 4 పొడిషన్లు ఉండడు పైన. 4 పొడిషన్. సెకండ్ ఫ్లోర్ లో సార్, సెకండ్ ఫ్లోర్ 5 పొడిషన్లు, 5 ఇంకా 4 ఫ్లోర్లు. పెంట్ హౌస్ తీసుకున్నాం, మొత్తం 3 ఫ్లోర్ తీసుకున్నాను అనుకున్నాను. తీసేసుకున్నారు. 3 ఫ్లోర్ పైన పెంట్ హౌస్ ఒకటి, ఈ కింది ఫ్లోర్ ఇది. మొత్తం హోటల్లో ఉన్నట్టు ఉంది సార్ ఇది. డిజైన్ గా బయట నైట్ పూట వస్తే బాగుంటది, లైట్స్ అన్ని వస్తాయి. ఇవన్నీ లైట్స్ అన్ని ఆన్ చేస్తారు కానీ ఇప్పుడు జర అక్కడ ఏదో రావు. ఇప్పుడు నైట్ పూట చాలా బాగుంటాయి, అన్ని లైట్స్ వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ఎంత లగ్జరీగా ఏర్పాటు చేసుకున్నారు అంటే ఉండనికేనా ఆఫీస్ గురించి వచ్చి మన 100 మంది దాకా వచ్చి ఈడనే భోజనాలు పెట్టించిన పైన అంతా వస్తే ఈయనే కలవడము, మొత్తం చిల్లవడానిక సాయంత్రం రెగ్యులర్ గా వస్తారా పైకి ఇక్కడికి? ఎప్పుడన్నా ఒకసారి రెగ్యులర్ ఇట్లానే ఉంటాయి కదా. చుట్టూ అంతా కూడా అయ్యే సుమారు ఎన్ని ఉంటాయి సార్? ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? 50 ఫ్లోర్ 50 ఫ్లోర్ 50 ఫ్లోర్లు అది. ఓకే ఓకే సార్. పైన ఎవరైనా ఉంటారా సార్ నార్మల్ గా? ఉంటుంది, రేకుల రూమ్ ఉంది ఒకటి. ఓకే ఓకే. అంతా జర చూసుకుంటారు. ఇదంతా సార్ ఎంత సార్? ఎన్ని గజాలు మొత్తం ఏరియా? మొత్తం అదే 4000 ఉంటుంది. ఓకే, మొత్తం ఫుల్ తీసుకున్నాం కదా. ఓ ట్యాంక్ ఒకటి వదిలేసినాం అంతే. ఓకే, ట్యాంక్ వాటర్. నార్మల్ గా మీ ఏరియా ఎంత సార్? ఇదా 4000 ఉంటుంది, 400 గజాలు. ఈ ఐడియా ఎవరిది సార్ మొత్తం ఇట్లా సెటప్ చేయాలి? ఇంటీరియర్ కొన్ని డిజైన్ నేను చెప్పిన. ఓకే, ఇంటీరియర్ వాళ్ళది. సో ముఖ్యంగా ఇదంతా కూడా ఇవన్నీ నైట్ పూట వస్తాయి, లైటింగ్ వస్తాయి. కొత్త డిజైన్ అందరు బయటికి పెడతారు, మీరు లోపలికి పెట్టినారు. డిజైన్ ఇది చెక్క, ఇదంతా వుడ్డే, మొత్తం వుడ్డే. చాలా వరకు దీనిపైన స్టిక్కర్లు పెయింటింగ్ వస్తుంది. అట్లా కాదు, ఇది వుడ్, డైరెక్ట్ వుడ్ వచ్చింది. గ్యాప్ ఇచ్చారు చూసినా? అవును సార్. సో బయటికి కూడా వుడ్డే ఉంది సార్, ఇది అంతా వుడ్డే. ఇదంతా కూడా ఈ రిసార్ట్స్ లో, లగ్జరీ రిసార్ట్స్ లో ఉన్నట్టు ఉంది సార్ మొత్తం సెటప్ అంతా కూడా. అట్లా ఉండాలని చేపించిన బాగా. కొద్దిగా ఏంటంటే రెగ్యులర్ ఆఫీసులలో కాకుండా సో లైట్ సెటప్ కానీ ఇవన్నీ ఇళ్ళల్లో లైట్స్ వస్తాయి, సైడ్ అంతా లైట్స్ వస్తాయి. ఓకే, లగ్జరీ రిసార్ట్స్ లాగా చాలా బాగుంటుంది. నైట్ పూట చాలా బాగుంటుంది. నైట్ పూట సౌండ్ సిస్టమ్ పెట్టి బయట ఓపెన్ గా కూర్చుంటే ఓకే, సేమ్ బార్ ఫీలింగ్ ఉంటుంది బయట సైడ్. చాలా మంచి ఓపెన్ మ్యూజిక్ అంతా పెడతారు. ఇంకా మీ చుట్టాలు కూడా మన ఫంక్షన్స్ అయితే ఎప్పుడు వద్దామని ఉంటారేమో? ఉంటారు, హ్యాపీగా కూర్చొని తిరుగుడు తాగుడు. చుట్టాలు మొత్తం మీ గురించి చెప్పుకోవడము, దర్గా చిన్న పైలను మామ మా కాక అని చెప్పుకుంటారు కదా అందరు. పైన ఉంటారా సార్ మీరైతే? పైన అంటే ఎప్పుడన్నా ఇట్లానే వస్తే ఇంటర్వ్యూలు ఉంటే మనం ఎవరైనా వస్తే పైన వచ్చి కూర్చుంటారు, వచ్చి కలుస్తుంది అంతే. కింద ఎవరు కూర్చోరు, పైన వచ్చి కూర్చొని అంతే. పైకి వచ్చి కూర్చుంటారు, వచ్చి మాట్లాడి పంపించేస్తారు. రైట్. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ బుద్ధుంది? ఏది బుద్ధి ఉందా? అది ఇంటీరియర్ డిజైన్ వాళ్ళు బుద్ధుని పెట్టమన్నారు, నా ఫోటో పెడతామన్నారు. లేదు పార్టీ ఫోటో పెట్టిద్దాం అనుకున్నాం, కానీ వద్దు, పార్టీ గిట్టి వద్దు, చాలా పీస్ ఆఫ్ మైండ్, సింపుల్గా ఉండాలి, బుద్ధుంది పెట్టదు అని చెప్పిన. బుద్ధుంది పెట్టించారు. ఓకే. సో ఇవన్నీ కుస్తీ పోటీల ప్రతి ఆఫీసులో ఏంటంటే పార్టీలు అవి పెట్టుకుంటారు బాగా, అట్లా కాకుండా రాయల్గా ఉండాలని చెప్పిన. సింపుల్గా బుద్ధుంది పెడితే బాగుంటుంది అన్నట్టు అది పెట్టించారు. సరే, ఎంత కాస్ట్లీ ఆఫీస్ అసలుకి? ఎంత పెద్ద పొలిటీషియన్ అని ఇంత కాస్ట్లీ ఆఫీస్ పెట్టుకోరు అనుకుంటా. పెట్టుకోరు, ఎవరికి లేవు చాలా మటుకు. ఎంత డిజైనింగ్ గా, రెస్ట్ గురించి బెడ్రూమ్, కిచెన్, రెస్ట్ రూమ్, బెడ్రూమ్ కూడా ఉంది ఇందులో, అన్నీ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ప్లేస్ చిల్ అవ్వడానికి కానీ, లేదా ఎవరితోనైనా మాట్లాడుకోవడానికి మీటింగ్ కానీ, లేకపోతే ప్రైవేట్గా ఉండడానికి కానీ, అందరికి ఒకటే ఉంటుంది. మీకు రకరకాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక మనకు హ్యాపీగా ఉండాలి అంతే. ఆఫీస్ అయినా ఏదైనా మనకు ఒక అందరి ఆఫీస్లో కాకుండా
ఒక కొత్తదనం చూస్తా బాగా ప్రతి విషయంలో, ఈ విషయంలో అని కాదు, గోల్డ్ చేపించుడైనా సరే, కొత్తదనం అయినా ఏదైనా సరే ప్రత్యేకంగా గుర్తింపు ఉంటే మనం ప్రజలు చూస్తారు. నువ్వు అందరు కట్టినట్టు ఇల్లు కడితే నీకేమో ఉంటుంది, అందరూ ఇళ్ళల్లో ఉన్నట్టు మన ఇంట్లో ఉంటే వాల్యూ ఉండదు. డిఫరెంట్ ఉండాలి. వాళ్ళు కొననికి పోయినవి ఆ రేట్ చెప్తే పరిశాన్ అవుతారు. వాళ్ళు ఆ ఫ్రిడ్జ్ ఒకటే 3,50,000 ఆ ఫ్రిడ్జ్. అవును, ఫ్రిడ్జ్ మన ఫ్రిడ్జ్ దగ్గర చెప్తున్నా. ఏదైనా డిఫరెంట్గా ఏదైనా చేసే పని అట్లా ఉండాలని నా ఉద్దేశం. అంతే. ఏదైనా కొత్తదనమే చూస్తారు ప్రజలు. ఓకే. ఎప్పుడు అందరి అందరి ఇళ్ళలో ఉన్నది కదా అంటారు. నాకు డౌట్ సార్, ఈ గోల్డ్ అంతా మీరు నైట్ ఎక్కడ స్టోర్ చేస్తారు? బాక్స్లు ఉంటాయి? ఇంట్లోనే బాక్స్ ఉంటుంది, బాక్స్లో వేసేస్తారు. నైట్ డైలీ పెట్టుకోను కదా. ఇంత గోల్డ్ మీరు క్యారీ చేస్తుంటే ఎట్లా అంటే డైలీ పెట్టుకోను, ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు పెట్టుకుంటప్పుడు ఒక ఇది ఉంటుంది కదా సార్, పెట్టుకోవడం మీకు హ్యాపీగా? పెట్టుకోకపోతే హ్యాపీ, నాకు అంతే హాయిగా ఉంటుంది. పెట్టుకుంటే ఇది ఎప్పుడు తీసేసి ఎప్పుడు వాళ్ళ పని మీద అర్జెంట్ పోయింది. ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి, పొద్దున్న మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినాయి. మార్నింగ్ 10 నుంచి 5 ఇంటర్వ్యూలు ఇప్పుడు ఈరోజు. అప్పుడు ఫోన్ చేసి అన్న నేనే తీసుకుంటా అన్నాడు. ఆయన తీసుకుంటానే వచ్చిండు, ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకుంటా. ఆయన సపరేటు, వాళ్ళ భార్య సపరేట్, అట్లా ఇద్దరు సపరేటా? ఓహో. వాళ్ళ కాజుగారు వారం నుంచి మెసేజ్ పెడుతున్నారట, నేను చూస్తలేను. ఓకే. నేను నిన్న చూసి చేసే వరకు ఎంబడే వచ్చారు. అట్లా అనుకోకుండానే ఒకటేసారి 5 ఇంటర్వ్యూలు టకటాక్ వచ్చేసారు. అన్ని ఇచ్చుకుంటే పార్టీ పెట్టారు కదా సార్, పార్టీకి సంబంధించింది అది ఇక్కడ? ఆ పార్టీకి సంబంధించింది లేదు, అంటే అది ఉద్యమం పార్టీ కాదు, అది బీసీల గురించి ఫైట్ చేసేది. వీరిద్దరు కుస్తీ పైల్వానేనా? కుస్తీ పైల్వాన్. సో మీరు స్పెషల్ ఇన్వైట్గా పోయినప్పుడు ఇచ్చిన? స్పెషల్ ఇన్వైట్ పోయినప్పుడు ఇచ్చారు. ఇది అంతా పోయింది. చమానా మెమోంటోలు అని కూడా సార్, ఇవి చమానే కదా, అవి ఒకప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? మన అంతా కుస్తీలే కదా, మనది ఏది పిలుస్తారు కుస్తీలైన పనులలో అటెండ్ చేస్తాం. అట్లా ఇంకేమో సార్, పొద్దున్న లేసి ఎట్లుంటాయి మీ ప్రోగ్రామ్స్? చూస్తారు కదా మీరు, ఎక్కడ ఒక్కోసారి తినడానికి కూడా టైం ఉండదు. నిన్న 4 గంటలకు తిన్నాము, ఈరోజు అదే టైం. అట్లా ఓకే, టైం దొరకదు ఒక్కోసారి. ఇన్కమ్ అంతా సెటిల్మెంట్, వచ్చిన వాళ్ళని బాధ పెట్టడం ఉంటుంది, ఎవరిని అది చేయకుండా. ఇన్కమ్ అంతా సెటిల్మెంట్ లేనా సార్, లేకపోతే అన్నీ ఉంటాయి, కొనడం అమ్మడం అంతే? రెంట్స్ అలాంటి ఆలోచన ఎక్కువ లేదనుకుంటా? ఎక్కువ లేదు, రెంట్ తీసుకో. అలాంటి ఆలోచనలు ఉంటే ఈ పార్టీకి మీరు బయట ఒక 4-5 ఇళ్ళు కట్టేసి నాకు అట్లా ఇష్టం లేదు, రెంట్ల మీద అట్లా ఉండదు. బిజినెస్ రియల్ ఎస్టేట్ ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంది, కొనడం అమ్మడం అంతే. ఓకే. ఇలాంటి ఇంకేం ఉన్నాయి సార్? చైన్స్ ఉన్నాయి, ఇంకా కింద ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఏం లేవు, ఇంకా ఒకటి ఉంది. రైట్. ఇక్కడ ఇంకా ఫుల్ ఫ్లెజ్ ఓపెనింగ్ ఎప్పటి నుంచి? ఇదే 20 డేస్లో అయిపోతుంది. 10 డేస్లో క్లోజ్ చేసేద్దామని చూస్తున్నా. అయితే 20 డేస్ ఫర్నిచర్ రేపటి నుండి వచ్చేస్తుంది. అంతా బెడ్లు గిడ్లు కింద వచ్చినాయి, ఇక పైన ఆఫీస్లోకి వేయాలి. కొన్ని అన్నీ చేసి లైటింగ్, ఆ కరెంట్ ఫోన్ చేసినట్టు నానశేఖర్ చేసి చెప్పిన. రైట్. ఇంకా ఎవరైనా వస్తే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు బయటనే పెడతారు, అంతే కిందనే పెడతా. ఆఫీస్లో బర్త్డే వచ్చి ఇక్కడ కలుస్తారు. బర్త్డేకి ఇక్కడే మొత్తం ఇక్కడ సరిపోతట్లేదు ఇది, అంతే వచ్చి కలిసిపోతుంటారు. నేను ఎవరు చెప్తలేను కదా. ఓకే. చెప్తేనేమో చాలా పబ్లిక్ వస్తారు, చెప్తలేను. వచ్చిన వాళ్ళు అభిమానం ఉంటుంది కదా, బాంబేకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారు, ఖర్చు పెట్టుకుని. సీక్రెట్ గా మాట్లాడాలి ఎవరితో కొన్ని లోపలికి వెళ్ళి నేను మ్యాక్సిమం కూర్చోను. ఎవరైనా వస్తే లోపల పంపిస్తారు, లోపల మాట్లాడి పంపించేస్తారు, అంతే. ఆఫీస్లో చాలా తక్కువ ఇక్కడ కూర్చుని కౌంటర్ మీద. నేను అవసరం ఉంటే మాట్లాడి, పర్సనల్ ఉంటే లోపల పిలుస్తాం, మాట్లాడతారు.